నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబుకు అనుకూలంగా జిల్లా కోర్టు తీర్పు వచ్చినట్లు తెలిపిన న్యాయవాది పంగులూరి గోవిందయ్య. హర్షం వ్యక్తం చేసిన ఈదర అభిమానులు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మందలించిన పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి. అభివృద్ది పనులు వేగవంతం చేయాలని ఆదేశం. మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం శాంతికి సంకేతమంటున్న జిల్లా న్యాయమూర్తి కెవి విజయ్ కుమార్. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ గా ఈదర హరిబాబును కొనసాగించేందుకు అనుకూలంగా జిల్లా కోర్టు తీర్పు వెలువరించినట్లు ఈదర తరఫు న్యాయవాది పంగులూరి గోవిందయ్య తెలిపారు. జిల్లా జడ్జి కెవి విజయ్ కుమార్ తీర్పు వెలువరించినట్లుగా చెప్పారు. ఈ తీర్పుతో ఈదర అభిమానులు ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరం 13/7/2014 ఈదర హరిబాబు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గా ఎన్నికైన విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఎన్నికైన మరుసటి రోజే తెలుగుదేశం పార్టీ విప్ ఇష్యూ చేసిందని చెప్పనని, ఈదర హరిబాబు విప్ ధిక్కరించారని చెప్పనని, ఈదర హరిబాబు ఎన్నిక చెల్లదని చెప్పనని అప్పటి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి విప్ కంప్లైంట్ చేయటం, అప్పటి ప్రిసైడింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ అయిన వారు 11/8/2014 ఈదర హరిబాబు ఎన్నిక చెల్లదని చెప్పని ఆర్డర్లు ఇవ్వటం జరిగింది. ఆ ఆర్డర్లను క్వశ్చన్ చేస్తూ ఈదర హరిబాబు ఎన్నికలకే పిటిషన్స్ని జిల్లా కోర్టులో వేశారు. తాత్కాలిక ఉత్తర్వులప్పుడు ఈదర హరిబాబుకు అనుకూలంగా జిల్లా కోర్టు వారు ఇవ్వలేదు. తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారు జిల్లా కలెక్టర్ మరియు ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన ఉత్తర్వులని స్టే చేశారు. తర్వాత సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్లటం జరిగింది. సుప్రీంకోర్టు వారు కూడా ఈదర హరిబాబు గారు పదవిలో కొనసాగాలని చెప్పనని జిల్లా కోర్టులో ఈ కేసులు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆయనే పదవిలో కొనసాగాలని చెప్పని సుప్రీంకోర్టు వారు తీర్పు చెప్పడం జరిగింది. ఇప్పుడు జిల్లా కోర్టు వారు ఈ 2 కేసులను కూడా సంపూర్ణంగా సాక్ష్యాలను విచారించి, డాక్యుమెంట్లను పరిశీలించి తుది తీర్పు ఇవాళ వెలువరించారు. ఈదర హరిబాబు ఎన్నిక చెల్లుతుందని, కలెక్టర్ ఉత్తర్వులే చెల్లకుండా ఉన్నాయని చెప్పనని కలెక్టర్ ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈదర హరిబాబు ఎన్నిక సక్రమమేనని చెప్పనని ఇవాళ తీర్పు చెప్పడం జరిగింది. మన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మళ్లీ అక్షింతలు వేయించుకున్నారు. విధులలో నిర్లక్ష్యం చూపుతున్నారంటూ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మందలించారు. సిపిఓ సమావేశ మందిరంలో ఎంపీ ల్యాట్స్ విషయమై సుబ్బారెడ్డి అధికారులతో సమీక్షించారు. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ పనులలో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అధికారులను నిలదీశారు. 5 రోజులలో వేయాల్సిన బోర్లను 5 నెలలు పూర్తయినప్పటికీ ఎందుకు పూర్తి చేయడం లేదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించారు. అభివృద్ది పనులను వేగవంతం చేయాలని పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, సిపిఓ మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్జీ సంజీవరావు, హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ధనుంజయుడు, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరయ్య, పలువురు అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నాకు 16 నెలల నుంచి నేను గమనిస్తుంది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ సమస్య అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మేము ఎంపీలు అయితేమి, ఎమ్మెల్యేలు అయితేమి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తే వాటి నిధులు సమకూర్చే దిశగా కృషి చేస్తున్నా అధికారులు ఆ సంస్కృతి కనిపించలేదు. ముఖ్యంగా కొన్ని కాన్ఫరెన్స్లు అయితే వేరే శాసనసభ్యులు ఇక్కడ సో ముఖ్యంగా మనకి కొన్ని కాన్ఫరెన్సెస్ లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నీటి సమస్యలు తీర్చడం కోసం ఎంపీ లాంటి నిధులు ఇచ్చిన ఈ రోజుకి 16 నెలలైనా కూడా కొన్ని కాన్ఫరెన్స్ లో స్కీమ్స్ అసలు నీరు తాగునీటికి ప్రాధాన్యత ఇచ్చి మనం చేసేదే తాగునీటి సమస్య తీర్చడం కోసం దానికి ఇచ్చిన నిధులు కూడా ఈ రోజు కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రౌండ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఐ విల్ గో ఇంటు డీటెయిల్స్. ఆల్ దోస్ డీటెయిల్స్ ఐ హావ్. First, as you rightly said, madam, let us complete the 15th Lok Sabha funds, whatever you have spent and whatever you have insert and Lok Sabha unspent balance ni distribute చేశారు సార్. మొత్తం 19.81.36 సార్. దానికోసం మనం 19.94 lakhs శాంక్షన్ ఇచ్చాం సార్. అందులో 18,000 రిలీజ్ చేశాం. బట్ ఓవరాల్ గా చూసుకుంటే 74 lakhs మనకి బ్యాలెన్స్ కనబడుతుంది సార్.
ఈ 74 దాంట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో 73.39 ఎవరైనా అప్పుడు స్టేట్మెంట్ వచ్చింది ప్యాకేజ్ సార్ అప్పుడు 128 వచ్చింది సార్ ఆవిడ ఇచ్చాం అప్పుడు డ్రింకింగ్ వాటర్ ఒక ట్యాంకర్ పెట్టాలి 1 hour గ్యాప్. ఒకటి ఆల్రెడీ కూడా 1 lakh వరకు ఆల్రెడీ నేను కంప్లీట్ చేశాను, మున్సిపల్ కంప్లీట్ చేశారు. రెండో వర్క్ అసలు నాకు అయిపోయింది మేడం. మూడోది నో నీరు మేడం. మూడు కలిపి 7 lakhs. మీరు కొత్తగా వచ్చాను. సమస్య లేకుండా చేయాలని వర్షాకాలం వచ్చినా ఇంకా మనకి ఎండాకాలం ప్రకాశం జిల్లాలో అట్లాంటి చోట కూడా మీరు ఇంకా ఫండ్స్ రిలీజ్ కాలేదంటే 5 నెలలు అయినా కూడా ఏంటిపోగారు పంపిస్తే వెంటనే రిలీజ్ చేస్తాం. సెకండ్ 5 నెలలు ఇంకా ఎక్స్పెక్ట్ తాగుబెట్టాలి ఎందుకు? అక్కడ వాళ్ళ గొంతు పోకుండా తాగుబెట్టి అంటుతామని ఇస్తుంటే మీరు ఎక్స్పెక్ట్ తాగేయడానికి 5 నెలలు 4 నెలలు ఏంటండి? ఇప్పుడు 3 works ఉన్నాయి. Sanction business, it will not come for grounding and it will be unnecessarily delayed. And most of these works are with RWS on TRI and RWS, 2 departments. So both the departments, Panchayat Raj and RWS, have to immediately gear up and ensure that financial sanctions wherever are pending are immediately done. And non-started work, wherever you are having an issue, both the departments get the list ready. During the inter-departmental coordination meeting, we will sort out the issues. Wherever there are no issues, there shall not be any delay in grounding, because most of the work for RWS is only 4 weeks. Or some shared construction which shall not take more than a week or 10 days. And 4 is only 2 or 3 days work. చంద్రబాబు నాయుడు పరిపాలనాధ్యక్షుడని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఆయన పరిపాలనను ప్రక్కన పెట్టి రాజధాని చుట్టూ చక్కర్లు కొట్టడం సిగ్గుచేటైన విషయమని లోక్సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివివిఎస్ వర్మ విమర్శించారు. లోక్సత్తా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా, విషజ్వరాలతో ప్రజలు విలవిలలాడిపోతున్నా వాటిని విస్మరించి రాజధాని చుట్టూ తిరగటంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో లోక్సత్తా నాయకులు అల్లు శివరమేష్ రెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాష్ట్రంలో ఇప్పుడు పరిపాలన లేదు. పరిపాలన అంతా అమరావతి చుట్టూ తిరుగుతూ ఉంది. దాని చుట్టూ 4 మంత్రులు తిరుగుతున్నారు. అంతకు మించి సచివాలయం పనిచేయటం లేదు, శాఖలు పనిచేయటం లేదు. రాష్ట్రంలో పరిపాలన ఇంత అస్తవ్యస్తంగా ఉన్నది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడని, పరిపాలన మెరుగుపరుస్తాడని ఆశతోటి జనం ఓటేశారు. పనివాడు పందిరేస్తే పిచ్చులు పడగొట్టినట్టుగా ఈ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితి ఉన్నది. మీరు ఇప్పుడు చూశారు, ఓ పక్క రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దాని గురించి పట్టించుకునేవాడు లేడు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది. వర్షాభావం వల్ల అనేక జిల్లాలు, ప్రత్యేకించి మీ జిల్లా మీకు చెప్పక్కర్లా, దాదాపు 40 మండలాలు ఇప్పుడు కరువులో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో సుమారు 400 మండలాలు కరువుతో ఉన్నాయి. పంటలు ఎండిపోయి తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి, నదుల నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితి ఇలా నడుస్తూ ఉంటే రెండో పక్క విషజ్వరాలతో రాష్ట్రం అంతా అల్లాడిపోతూ ఉంది. ఆరోగ్య శాఖ పూర్తిగా నిద్రలో ఉంది. విద్యాశాఖ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, పాఠశాల విద్య అంతా కూడా పడుకోబెట్టారు. అందుకని అసలు పరిపాలన చక్కదిద్దడం అనే అంశాన్ని నేను పూర్తిగా విస్మరించి మొత్తం అంతా రాత్రి పగలు రాజధాని చుట్టూ అక్కడే పడక, అక్కడే నిద్ర, అక్కడే పని అన్నట్టుగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలకు అటెండ్ కావాల్సిన అవసరం ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం మరి ఆయన ఎన్నికల టైంలో, ఎన్నికల తర్వాత గెలిచినాక ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాగ్దానాలు చేశారు ప్రతి జిల్లాకి. కనీసం వాటిని కూడా పట్టించుకున్నాం పాపాన, కానీ కనీసం వాటి ఆచరణకి మన నిన్న జరిగిన మంత్రివర్గంలో కూడా కనీసం చర్చ రాలేదు. దీని మీద
మరి అధికారాన్నంతా ఒక్కచోటే కేంద్రీకరించి మరి జిల్లాని నిర్వీర్యం చేసే పనిలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి హోదాని ఇవ్వక, దాని మీద పోరాటం చేయక, విభజన చట్టంలోని అంశాలని పట్టించుకోక, మరి వాళ్ళు చెప్తున్నట్టు విభజన చట్టంలోని మొట్టమొదటిదే రెవెన్యూ డెఫిసిట్ మరి దగ్గర 15,000 కోట్లు ఉంటే 2,300 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పి మరి బావటంగా ఆ రోజు ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు గారు మరి గత సంవత్సరం రెవెన్యూ లోటును కూడా ఎందుకు అడగట్లేదు అనేది తెలియదు. 48వ జాతీయ పుస్తక వారోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు ఒంగోలు విశాలాంధ్ర పుస్తకశాల మేనేజర్ ఎస్ శివనాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా 10 నుంచి 20% వరకు కొనుగోలుపై డిస్కౌంట్లు ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 4వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు విశాలాంధ్ర బుక్ హౌస్లో పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నాము. ఈ పుస్తక ప్రదర్శనలో కొనుగోలు చేసే పుస్తకాలపై 10 నుంచి 20% డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము. కాబట్టి ఈ ఒంగోలు పుర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మాకు తోడ్పాటునిస్తారని చెప్పి ఆశిస్తూ. ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి సార్? మీకు ఇక్కడ సాహిత్యం, బాల సాహిత్యం నుంచి భారతం వరకు, ఫిక్షన్ నుండి ఫిలాసఫీ వరకు అన్ని రకాల పుస్తకాలు ఇక్కడ మీకు లభ్యమవుతాయి. కాబట్టి గుంటూరు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు హేమంత్, ధన్యేష్ కుమార్ ప్రతిభ చూపారు. వీరిని కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపల్ శ్రీ లలిత, కరాటే శిక్షకులు రవిబాబు తదితరులు అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. ఈ ఆఫీస్ విధానం గురించి సుజాత శర్మ అధికారులకు వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి నూర్బాషా కాసిం, నెట్ అధికారి మోహన్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Now we have to collect your sir. You are supposed to provide this data in an Excel sheet, and date of birth also you should enter as per your SR data only, not any other source of data. In what format? There will be employee master details. This employee master detail that particular unit ఎప్పుడు దాంట్లో జాయిన్ అయ్యారు by transfer. Yes. Maybe taking. Yes, madam. But we are basically addressing that. We are going to sign and create a file. Anybody who is in at least in the superintendent level will be the best. Those who knows the familiar with the computers. The nodal officer has to identify by the HOD. The nodal officer has to fill the application for bulk email accounts, and nodal officer has to fill the. Yes, that can be done. So this is the first thing we can start with, na? We are ready. This is very easy. Only thing, internal office files. Payroll, HR, administration, etc. Government of India. Madam. All these things are related. Box, like I told you already, it's in the. I like your email. Calculated wrongly, or some facts were not put before the next competent authority. Now there are two situations. One, before I take the decision, the file would be pulled back, and the facts may be whatever is missed may be put again and may be recirculated. That is one way of doing. కేరళ రాష్ట్రంలోని సహకార వ్యవస్థ భేష్ అంటున్నారు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు. కేరళ రాష్ట్రంలో సహకార వ్యవస్థ పనితీరుపై అధ్యయనం చేసి వచ్చిన మోహన్ బాబు విలేకరుల సమావేశంలో తన అనుభవాలను వివరించారు. కేరళ రాష్ట్రంలో వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. రైతాంగానికి సేంద్రియ వ్యవసాయం, సాంకేతిక అభివృద్ధిపై ఉపాధి, ఉత్పత్తి, మార్కెటింగ్ రంగాలలో పూర్తి అవగాహన కల్పించారని తెలిపారు. కేరళ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో సహకార వ్యవస్థని పటిష్టం చేస్తానని పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు తెలియజేశారు. ఓఎస్డీ నాగేంద్ర ప్రసాద్, సీఈఓ రావెళ్ల మోహన్ రావు, ఐసీడీపీ సిపిఓ సుబ్బారావు, డిఆర్ఓఎస్డీ సీతారామయ్య ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గ్రామాలు దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్య స్థాపనకు సహకార సంఘాలే పునాదులు అన్న మహాత్మా గాంధీ మాటలే అక్షర సత్యాలే కేరళ రాష్ట్రంలో అక్కడున్న సహకార సంఘాలు కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కానీ నిరూపిస్తున్నాయి. ఈ గత 8 రోజులుగా మా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గ సభ్యులు,
సహకార శాఖ అధికారులు, అదేవిధంగా మా ఐసిడిపి సిపిఓ సుబ్బారావు గారి సారథ్యంలో మరి మా బృందం అంతా కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార వ్యవస్థ తీరుతెన్నులు పరిశీలించేదానికి మరి ఏ విధంగా అక్కడ సమాజానికి ఆ రైతాంగానికి కానీ రైతాంగ వ్యవస్థకు కానీ ఉపయోగపడుతున్నాయి అనేది మా టూర్ ద్వారా, స్టడీ టూర్ ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరిగింది. మరి అక్కడున్న కేరళ రాష్ట్రంలో ఉన్న సహకార సంఘాలు కానీ సహకార వ్యవస్థ ఎంతో బలమైన పునాదులతోటి అక్కడ సమాజానికి ఉపయోగపడటం అనేది చాలా అద్భుతమైన విషయంగా మరి మా పరిశీలనలో వెల్లడి కావడం జరిగింది. మరి అక్కడ కొన్ని జిల్లా బ్యాంకుల్ని అదేవిధంగా సంఘాలని సందర్శించడం జరిగింది ఈ స్టడీ టూర్లో. అక్కడ ఎర్నాకుళం జిల్లా బ్యాంకు, అదేవిధంగా త్రిచూరు జిల్లా బ్యాంకు, ఇంకా అలెప్పి జిల్లా బ్యాంకులు, ఇంకా మిగిలిన సంఘాలని సందర్శించడం జరిగింది. ఒక్కొక్క జిల్లా బ్యాంకు సుమారుగా 6.5 కోట్ల నుంచి 5,000 కోట్లు ఇట్లా డిపాజిట్లు కలిగి ఉన్నాయి. జిల్లా బ్యాంకులు అక్కడ ఉన్న ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ కేరళలో, అదేవిధంగా కేరళ ఎయిర్పోర్ట్కి సుమారుగా 500 కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వటం, కేరళ ఆర్టీసీకి 100 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వటం, అదేవిధంగా మెట్రో రైలు నిర్మాణానికి అక్కడ జిల్లా బ్యాంకులు రుణాలు ఇవ్వటం, అదేవిధంగా హాస్పిటల్కి కూడా రుణాలు ఇవ్వటం అనేది చాలా నిజంగా ఈ వ్యవస్థ, సహకార వ్యవస్థ స్వయం సహాయక సంఘాలకు సామాజిక పెట్టుబడి నిధి పునాది వంటిదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి పేర్కొన్నారు. వెలుగు సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రంలో మురళి మహిళా సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. సామాజిక పెట్టుబడి నిధి విషయంలో వెలుగు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సరైన ప్రగతిని సాధించని సిబ్బందిని మురళి మందలించారు. శ్రీనిధి చెల్లింపులలో 100% సాధించిన సిబ్బందిని అభినందించారు. ఏపీడీలు రవికుమార్, రాజేంద్రన్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మండలానికి కూడా టార్గెట్ ఇచ్చి మన జిల్లాని ముందు అన్ని దాంట్లో కూడా ఈ ఏవైతే పెట్టుబడి నిధి వచ్చిన తర్వాత ఈ జీవనోపాధులు పెంచేదానికి చర్యలు తీసుకుంటున్నాము. అవసరమైతే ట్రైనింగ్స్, టైలరింగ్ ట్రైనింగ్స్ అయితే ఏమి, ఇంకా ఏ విధంగా ట్రైనింగ్స్ అవసరం అవుతాయో అవి కూడా మనము చేయడం జరుగుతుంది. ఉపాధి కూడా, ఎందుకంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి మాసము మనం ఇక్కడ జాబ్ మేళ నిర్వహిస్తున్నాం. దాంట్లో కూడా ప్రతి నెల 100 మందికి తగ్గకుండా సెలెక్ట్ అవుతున్నారు. అలా కాకుండా ఇంకా కొంచెం చేతి వృత్తుల్లో కూడా నైపుణ్యత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా యువతను కూడా ముందుకు తీసుకొచ్చేదాన్ని కూడా ప్రణాళికలు రెడీ చేసి ఈ ప్రభుత్వానికి నివేదిస్తాము. బడ్జెట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ట్రైనింగ్స్ కూడా కొన్ని ఈ మెక్మా ద్వారా కొన్ని ఇస్తున్నారు. మా ద్వారా కూడా ఇప్పుడు కందుకూరు ఇక్కడ కూడా ఈ నెల 2 స్టార్ట్ చేస్తాము. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ డిఆర్డీఏ వెలుగు ద్వారా చేసే పనులన్నీ కూడా బీద వాళ్ళకి ఉపయోగపడేవి కాబట్టి అందరూ సమైక్యతో పనిచేసి ఈ సంస్థని ముందుకు తీసుకోవాలని కోరుతూ, భౌతిక దాడులతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆపలేరని డీసీసీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వేమ శ్రీనివాసరావు పేర్కొన్నారు. మదమెక్కిన బీజేపీ సేనలు విద్యార్థులపై దాడులకు దిగటం హేయమైన చర్య అని విమర్శించారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శశికాంత్ భూషణ్, యుగంధర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం శాంతికి సంకేతమని జిల్లా జడ్జి కేవీ విజయ్ కుమార్ అన్నారు. మధ్యవర్తులకు మధ్యవర్తిత్వం మీద ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన ఈ సమావేశంలో ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రిలకు చెందిన అడ్వకేట్లకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఏడీజే ఇస్మాయిల్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ లక్ష్మీకుమారి, సెకండ్ అడిషనల్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ బీబీ నాగేంద్రరావు, ఢిల్లీ నుండి వచ్చిన జడ్జీలు సి మోహన్ శర్మ, సరిత అవగాహన కల్పించారు. To learn this particular thing, when we feel as the day after and the philosophy role will matter. Therefore, falling down or failing will learn and also the advocates of Ongol to not particularly communicate and you are reminding me, thank you. I start that having told you that emotions will not have
emotions will actually be, the advantage of emotions are to lead us astray. Whereas the advantage of science is it doesn't have emotions. Let us know this scientifically, thereby our emotions will not actually take us any other way. You know pretty well, of course, many of us are averse to this particular mediation. That is the reason why we are not actually successful here in Andhra Pradesh, in particular in overall. Many parties who are actually asked to go for mediation are not even going for it, for the reason that they are not aware of it. As it is said, education is the progress of discovery for ignorance. Likewise, even in this also, we are not having that education. Therefore, we are ignorant of the intricacies involved in it and the advantages of this particular mediation. Many of you do not know or know. It was very successful in Bangalore, Calcutta, Bombay, and Delhi. When it is successful there, why can't we be successful? The only reason for our failure in this particular front is and the mediators were from Nellore and also Umur, and the trainers from Rajahmundry, and the resource persons from Delhi, Sri Manmohan Sharma ji, Sarkar ji, and at this, and some of you may excel. So we have to work and work. Only then the things would be unfolded to us. So we pray, Tamsoma Jyotirgarma. Take us from darkness to enlightenment. Light will come only when we want to see the light and we work to see the light. There would be problems. We would face the problems. It is on us. The stone is the same. Whether the stone becomes a stone. శివుని కుటుంబాన్ని ఆరాధించడం ఆనందానికి మూలమని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. 5 రోజులుగా జరుగుతున్న శివ మహిమా వైభవం ఆధ్యాత్మిక ప్రసంగం ముగింపు సభలో పలు ఆధ్యాత్మిక రహస్యాలు వివరించారు. దీనికి పూనుకున్నటువంటి ఒక శిక్షపోతున్నారు. భయం, ఎన్ని రకాల భయాలు, ఎందుకు కారణం ఇది ఒక చిన్న మనవి పెద్దలారా. ఋషిపీఠం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం దినం లాగా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ శ్రీ షణ్ముఖ శర్మ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శర్మ గారిని టీవీల్లో చూడడమే కానీ ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి. వారిలో చూడంగానే ఒక విధమైనటువంటి ఆనందాన్ని, ఉత్తేజాన్ని, అలాగే జ్ఞానాన్ని బోధించే వారిలాగా ఒక శివస్వరూపంలాగా నాకు కనపడడం జరిగింది. దాంతో పాటుగా బహుశా నేను ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేసిన కారణమో ఏమో తెలియదు కానీ ప్రపంచం కాపాడబడుతుంది మన వల్ల కాదు. ఇంకా సూర్యుడు వస్తున్నాడు, ఇంకా చంద్రుడు వస్తున్నాడు, ఇంకా గాలి వీస్తోంది, ఇంకా మనం అన్నం తినగలుగుతున్నామంటే మహర్షుల తపస్సు. అలాంటి మహర్షులను రోజు నమస్కరించుకోవాలి. గంగా యమునియోర్ మునిభ్యశ్చ నమః. అటువంటి దివ్య మహర్షులు ఉంటారు. అలాంటి యోగులు సర్పముల వలె సంచరిస్తుంటారు. ఆ యోగులు, యోగ శక్తులు పరమేశ్వరుని ఆశ్రయించుకుని ఉంటాయి అని చెప్పడానికే యోగ శక్తులే సర్పములే శివుణ్ణి ఆరాధిస్తున్నాయి. అందుకే సర్వయోగములకు ఎవడి గమ్యమో యోగశక్తుల్ని సర్పములుగా ధరించి ప్రకాశిస్తున్నాడు పరమేశ్వరుడు. ఇది సర్పభూషణంలో ఉన్నటువంటి విశేషం అండి. ఆయన శ్మశానంలో ఉంటాడు కదండి అన్నారు కొందరు, కానీ కైలాసంలో అద్భుతమైన చింతామణి గృహంలో ఉంటాడట. కైలాసం అనగానే మనం చూసే మానస సరోవరం పక్కన కైలాసం కాదు, కాదని కూడా కాదు. ఇది కైలాసం 14 భువనాలకి పైన దివ్యలోకం అండి. వైకుంఠం, గోలోకం ఎలా ఉంటాయో కైలాసం ఒక లోకం. 14 ఆవరణలతో ఉంటుంది. మణిద్వీపం వలె 14 ఆవరణలతో ఉంటుంది. అక్కడ శివశక్తులు ఉంటారు. మహాకైలాస నిలయ.
అక్కడ విశేషమైన అంశం. ఆ కైలాసం యొక్క విభూతి మానస సరోవరం. ఒక వరం ఇద్దామని నేను మా మిత్రులైన సత్యాన్ని ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబుకు అనుకూలంగా జిల్లా కోర్టు తీర్పు వచ్చినట్లు తెలిపిన న్యాయవాది పంగులూరి గోవిందయ్య. హర్షం వ్యక్తం చేసిన ఈదర అభిమానులు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మందలించిన పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశం. మధ్యవర్తుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడం శాంతికి సంకేతమంటున్న జిల్లా న్యాయమూర్తి కెవి విజయ్ కుమార్. సత్యనిష్లో నేటి మాట. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, క్రొత్త ప్రేరణకు పునాది కావాలి. సత్యనిష్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.